హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సవివరంగా. ఈరోజు మనం భారత్ కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుందో ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 22న పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అందులో 26 మంది ఇన్నోసెంట్స్ ఇండియన్స్ చనిపోయారు. సో దీనికి ప్రతీకారంగా ఇండియన్ గవర్నమెంట్ కూడా మే 7న ఆపరేషన్ సింధూర్లో భాగంగా 24 క్షిపణులతో 9 తీవ్రవాదుల స్థావరాలపై దాడి చేసి 70 మందిని హతమార్చింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ అటాక్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, మనం ఓన్లీ తీవ్రవాద స్థావరాలపై అటాక్ చేశామని, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ కానీ సివిలియన్స్ని కానీ టచ్ చేయలేదు అని. ఈ అటాక్స్తో ఆపరేషన్ సింధూర్ ఆబ్జెక్టివ్ పూర్తి చేశామని చెప్పి ఇండియా సైలెంట్ అయిపోయింది. దీంతో ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయింది. కానీ ఇక్కడి నుంచి పాకిస్తాన్ మన మీద విపరీతంగా అటాక్ చేయడం మొదలుపెట్టింది. బుల్లెట్స్, డ్రోన్స్, మిసైల్స్ అండ్ ఫైటర్ జెట్స్ అన్నిటితో వచ్చి మన మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఇవన్నీ ముందుగానే ఊహించి ప్రిపేర్డ్గా ఉన్న ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ట్రిపుల్ రేంజ్లో రెస్పాండ్ అయ్యాయి. ఒక పాయింట్లో చెప్పాలంటే పాకిస్తాన్ని దడదడలాడించి పడేశాయి. వాళ్ళు చాలా హెవీ లాసెస్ చూశారు. కాకపోతే ఇది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇలా కంటిన్యూస్గా 3 days జరిగేసరికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే, మోడీ గారు ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నారు, పీఓకే ఆక్రమించుకుంటారేమో, లాహోర్ని లాక్కుంటారేమో, కరాచీని కొడతారేమో, ఇట్లాగా ఏదో ఒకటి జరిగిద్ది అనుకున్నారు. కానీ అదేమీ జరగకుండానే కాల్పులు విరమణ ప్రకటించారు. ఇదేమీ ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. ఎందుకంటే మనం గమనిస్తే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం పాకిస్తాన్లో మిసైల్స్ వేశామో అక్కడితో ఈ ఆపరేషన్ అయిపోయింది. పాకిస్తాన్ తిరిగి ఫైరింగ్ చేయడం వల్ల మనం రెస్పాండ్ అవుతున్నాం తప్ప యాక్చువల్గా ఇది మన ప్లాన్లో పార్ట్ కాదు. సో ఇది మనం ఇనిషియేట్ చేసింది కాదు. మన వాళ్ళు జస్ట్ వెయిట్ చేస్తున్నారు. పాకిస్తాన్ అటాక్ చేస్తే మనము దానికి డబుల్ అటాక్ ఇద్దాం, వాళ్ళు స్టాప్ చేస్తే మనం కూడా స్టాప్ చేద్దామని జస్ట్ వెయిట్ చేస్తున్నారు. మనం గమనిస్తే ఈ 3 daysలో భాగంగా ఎప్పుడు కూడా మనం ఆర్మీ కానీ యుద్ధ ట్యాంకర్స్ని కానీ బార్డర్స్కి మొబిలైజ్ చేయలేదు. మన బార్డర్స్ని బీఎస్ఎఫ్ గార్డ్ చేస్తూ ఉంటారు. సో యుద్ధం అంటూ ప్లాన్ చేస్తే బీఎస్ఎఫ్ని వెనక్కి పిలిచి ఆర్మీని డిప్లాయ్ చేస్తాం. కానీ ఏ టైంలో కూడా ఇండియా అలా చేయలేదు. మన ట్రూప్స్ కంటోన్మెంట్స్లోనే ఉన్నాయి. రెగ్యులర్ ట్రూప్స్ మాత్రమే బార్డర్లో ఉన్నాయి. ట్యాంకర్స్, ఆర్టిలరీ గన్స్ ఏవైతే యుద్ధంలో ఫ్రంట్ లైన్లో వాడతామో ఏవి కూడా కొత్తగా బార్డర్కి మూవ్ చేయలేదు. సో ఈ అటాక్లో భాగంగా మనం పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ కొట్టేశాము, బ్రహ్మోస్ మిసైల్ వాడాము, అన్ని రకాల క్షిపణులు వాడి పాకిస్తాన్కి హెవీ లాసెస్ చేశాము. 3 రోజులు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. అప్పుడు అది వెంటనే పోయి అమెరికా కాళ్ళు పట్టుకున్నారు. మా వల్ల కాదు, మీరే ఇండియాను ఒప్పించాలి అని. ఇండియా కూడా వెయిట్ చేస్తుంది పాకిస్తాన్ ఎప్పుడు ఆపేస్తుందా అని. అదే టైంలో అమెరికా కూడా వచ్చి అడగడంతో ఇండియాకు కూడా కావాల్సింది ఇదే కాబట్టి సైలెంట్గా ఆపేశారు. అంతేగాని ఇక్కడ ఏదో అమెరికా మనల్ని భయపెట్టిందనో లేకపోతే పాకిస్తాన్ అణుబాంబులు చూసి భయపడ్డామనో కాదు. అంత సీన్ లేదు ఇక్కడ. చేయాల్సింది చేసేసాం కదా అన్నట్టున్నారు. మరి ఈ 3 రోజులు ఇంత యుద్ధం జరిగింది కదా, ఇదంతా వేస్టేనా అంటే దీనివల్ల ఇండియాకి చాలా ప్రయోజనం కలిగింది. ఫస్ట్, మన ఫైర్ పవర్ ఏంటో పాకిస్తాన్కి బాగా తెలిసింది. ఇంకోటి, వాళ్ళ ఆర్మీ అండ్ ఎయిర్ బేసెస్ని తుక్కు రేగొట్టి హెవీ లాసెస్ కలిగించాం మనం. టోటల్గా మనం అప్పర్ హ్యాండ్ సాధించాం. ఇంత అప్పర్ హ్యాండ్తో మనం రేపు చర్చలకు వెళ్తే మన వాయిస్కి చాలా బలం వస్తుంది. పాకిస్తాన్ ముందు టఫ్ కండిషన్స్ కూడా పెట్టచ్చు. జైషే మొహమ్మద్ లీడర్ మొహమ్మద్ అజార్ని, లష్కర్ ఇ తోయిబా లీడర్ సయీద్ మొహమ్మద్ని అప్పగించమని కూడా అడగవచ్చు. ఇవన్నీ ఆలోచించి ఇండియా కాల్పుల విరమణకి ఒప్పుకుందే తప్ప ఎవరికీ భయపడి కాదు. చూద్దాం ఈ చర్చలు ఎలా సాగుతాయో. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.